అంటున్నారు, మా తమ్ముడు బతకటం నీకు ఇష్టం లేదులే, వాడు చచ్చిన తర్వాత పోదామని వచ్చావు మా కళ్ళు చూడటానికి అని అనుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ అనుకుంటున్నారు, అసలు నువ్వు ముందు మేము కబురు చేయగానే వస్తే మా వాడు బతికేవాడు కదా, ఎందుకు నువ్వు ఆలస్యంగా వస్తున్నావు అని అనుకుంటున్నారు. మళ్ళీ అనుకుంటున్నారు, అసలు నువ్వు ఏనాడు ఆలస్యంగా వచ్చినాడు కాదే, మా తమ్ముడు అవసరమైన టైంలో నువ్వు ఆలస్యంగా అయ్యావే అని అనుకుంటున్నాడు. మళ్ళీ దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు అనుకుంటున్నారు వీళ్ళు, ఇక ఒక్కసారి దగ్గరికి రాగానే వీళ్ళు అనుకున్నారు, ఇంతకుముందు అంత ఇష్టంగా మాట్లాడట్లా, ఇప్పుడు ఇంతకుముందేమో యేసు ప్రభు అంటే వందనాలయ్యా అయ్యా వందనాలయ్యా అని గడగడలాడేవాళ్ళు, వాళ్ళు అసలు కూర్చొని లేవని కూడా లేవట్లా యేసు ప్రభు వస్తే. కారణం ఏంటంటే మైండ్ విచారంతో నింపబడి ఉంది, మనసంతా కృంగిపోయింది. 4 రోజులైంది వాళ్ళు తిని, 4 రోజులైంది వాళ్ళు త్రాగి, 4 రోజులైంది వాళ్ళు స్నానం చేసి, 4 రోజులైంది ఇంట్లో నుండి కాలు బయట పెట్టి. ఈ యేసుప్రభువేమో 4 రోజుల తర్వాత వచ్చాడు. ఆయన వచ్చాడు అన్న సంతోషం కూడా లేదు. అందుకని వీళ్ళు అంటున్నారు, ఇక ఆయన్ని ఏం అనలేక, ప్రభా 4 రోజుల క్రితం కబురు చేస్తే ఇప్పుడు వచ్చావు, ఏం చేసుకోనయ్యా, మా తమ్ముడు చచ్చిపోయాడు, తీసుకెళ్ళి సమాధి కూడా చేసి వచ్చాం, ఇంక ఇప్పుడు వచ్చిన ఉపయోగం ఏంది అన్నారు. అంటే ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఆమేన్. చెప్పలు కొట్టండి అందరూ. పిల్లలు గమనించండి, ఆలస్యమైన మాట వాస్తవమే, వాళ్ళ తమ్ముడిని పోగొట్టుకున్న మాట వాస్తవమే, వాళ్ళ తమ్ముడిని సమాధి చేసిన మాట వాస్తవమే, వాళ్ళు విచారంలో ఉన్న మాట వాస్తవమే, అసలు బ్రతికున్నప్పుడే యేసుప్రభుకి కబురు చెప్పిన మాట కూడా వాస్తవమే, రెండయ్యా అని పిలిచిన మాట కూడా వాస్తవమే. యేసుప్రభు విన్నాడు కానీ ఆయన ఆలస్యం చేశాడు, అది వాస్తవమే. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు, పరిస్థితి చూస్తే ఇక అంతా అయిపోయిన తర్వాత వచ్చావు, ఏమి చేసుకోనో, నువ్వు వచ్చి మాకు ఉపయోగం ఏంటి అని అనుకుంటున్నారు వీళ్ళు. ప్రభుత్వం పిల్లరా కనుక గమనించండి, మన జీవితాలలో, మన కుటుంబాలలో ఎన్నో నిరాశ పరిస్థితులు నీలో ఉంటాయి, ఎన్నో నిరుత్సాహపు పరిస్థితులు నీ కుటుంబంలో ఉంటాయి. నీవు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తావు, కానీ ఏమి చేయాలో అర్థం కాక లాస్ అయి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, అన్ని చేతులు దాటిపోయినాయి అని అనుకుంటా ఉండొచ్చు. నీవు ఆశించింది ఏది జరగకుండా ఒకటనుకుంటే ఇంకొకటి జరిగి ఉండొచ్చు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవా 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 అని మొరపెట్టుండొచ్చు. నీవు కబురు చేసిన దేవుడు నీ దగ్గరకి ఆలస్యంగా వస్తున్నాడంటే దేవుడు ఈ ఆలస్యంలోనే ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. ఆలస్యములో, దేవుని ఆలస్యములో ఆశీర్వాదము ఉన్నది. చెప్పండి అందరూ, కుడి చేయి పైకి లేపి చెప్పండి. దేవుని ఆశీర్వాదములో ఆశీర్వాదము ఉన్నది. మరలా చెప్పండి. దేవుని ఆలస్యములో
దేవుని ఆలస్యములో దేవుని ఆశీర్వాదము ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఒక మాట, నేను చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నానయ్యా ఒక విషయం కోసం, అయినా ఇప్పటికి కూడా జరగలేదు. అడిగి 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 అసలు ఏంటి, దేవుడు వింటున్నాడా లేదా? కబురు చేశా, 4 రోజుల క్రితం కబురు చేశా, అయినా రాలా, ఏం చేయాలి అని మార్తా మరియల్లాగా ఆలోచిస్తున్న వారికి దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే. ఆమేన్. 6 నెలల నుండి ప్రార్థన చేస్తున్నావే, అయినా నువ్వు జవాబు చూడలేదే, ఆలస్యమైంది, నేనే ఆలస్యం చేశా, నమ్ముట నీ వలన అయితే. చాలా కాలం నుండి ఈ పరిస్థితులు ఇలా కాకూడదు, ఇలా అవ్వకూడదు అని అనుకుంటూ దేవునికి వేడుకున్నాను, అయినా కూడా ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది నా ఇంటిలో. నేను దేవుణ్ణి అడిగాను, కానీ ఏమీ చేయలేదు, ఆలస్యమైంది. దేవుని దగ్గర ఎప్పటి నుంచో ఒక కోరిక కోరాను, అది అవ్వలేదు, నాకు అసంతృప్తిగా ఉంది నా మనసులో, ఆలస్యమయ్యింది అని ఎవరమైతే ఈ మార్తా మరియల లాగా ఆలస్యమైంది 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 అని అనుకుంటూ అటు ప్రార్థనకు వస్తూనే ఉన్నావు, ఆలస్యమైంది, ప్రార్థన చేస్తూనే ఉన్నావు, ఆలస్యమైంది, దేవుణ్ణి వేడుకుంటున్నావు, ఆలస్యమైంది, నువ్వు చేయాల్సినవన్నీ చేస్తూ వేసారిపోయి ఆసక్తి కూడా పోయే పరిస్థితి వచ్చింది, ఆలస్యమైంది. ఎంత ఆలస్యమైందంటే ఈ మార్తా మరియలకి, ఈ అక్కా చెల్లెళ్ళకి యేసు ప్రభువును చూస్తే ఎక్కడ లేనంత హుషారు వస్తుంది. ఈ కూర్చున్న పండుకున్న ఆయన చూస్తే, ప్రభువా నువ్వు వచ్చావా, అదే చాలయ్యా అని అంత సంతోషంగా ఉండేవాళ్ళు. వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కారణం లోపల నిరాశ, కారణం లోపల బాధ, కారణం ఉండ ఆశలన్నీ పోయినాయి, ఉండ ఆశలన్నీ ఎగిరిపోయినాయి, పెట్టుకున్న ఆశలన్నీ పోయినాయి, సమాధి పాలైపోయింది. ఇంకేం చేయను ప్రభు వచ్చి, ఎంత ఆలస్యంగా వచ్చాడు, ఏం చేయను ఉపయోగమైంది. పిల్లరా, ఈయనేమో చచ్చిపోయి ఉన్నాడు, వీళ్ళేమో బ్రతికుండి కూడా చచ్చినోళ్ళలాగా ఉన్నారు. ఈయనేమో భూమి క్రింద ఉన్నాడు, వీళ్ళిద్దరు భూమి పైన ఉన్నారు కానీ జీవం లేని వాళ్ళుగా ఉన్నారు. సోదరుడా సోదరి, మన జీవితాలలో కూడా మనం బ్రతికున్నామని పేరే కానీ జీవం లేని వారముగా, విశ్వాసం లేని వారముగా, ధైర్యం లేని వారముగా, పిరికి పందలుగా, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కృంగిపోయి చివరకు దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చిన నీకు ఆశలు రాని అంతగా కఠినత్వం నీలో వచ్చి ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు, ఆలస్యమైంది. ఈ ఆలస్యం ఎందుకైందో తెలుసా? ఆశీర్వాదం నీకు ఇవ్వటానికే నేను ఆలస్యం చేశాను. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అంటున్నారు ప్రభుతో, ప్రభా ఇంకేం చేసుకోనిలే, ఎల్లయ్యా ఎల్లయ్యా, వద్దులే, ఎల్లు వద్దులే, ఎల్లు, నువ్వు వెళ్ళయ్యా. 4 రోజుల క్రితం చెబితే ఇప్పుడు వచ్చావు. మా ఇంటికి ఎప్పుడు ఆలస్యంగా వచ్చేవాడు, ఇప్పుడు ఆలస్యంగా వచ్చా, ఎప్పుడు సమయానికి వచ్చేవాడు, ఇప్పుడు ఆలస్యంగా వచ్చావు. మా తమ్ముడు సమాధి చేసి వచ్చాం, 4 రోజులైంది. పురుగులు పడి ఉంటాయి, కుళ్ళిపోయి ఉంటుంది, వాసన వస్తూ ఉంటాడు, ఇంకేం చేసుకోను, ఇక నువ్వు వెళ్ళయ్యా అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఉండారు. అంటే అర్థం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ పరిస్థితుల్లో ఇక ఏమి చేసిన, ప్రార్థన చేసినా ఉపయోగం లేదురా బాబు.
దేవుడి సన్నిధికి వెళ్ళి చెప్పుకున్నా పెద్ద ప్రయోజనం ఏం కనపడలేదు. చివరికి దేవుని సేవకుడు వచ్చి నా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసినా ఏం మేలు లేదు. చివరికి దేవుడు వచ్చి తెల్లవారుజామున నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట్లాడినా నాకేమీ ఉపయోగం కనపడలేదు అనే నిరాశలోనికి నీ ఆత్మీయ జీవితం వెళ్ళి ఉందేమో. కృంగుదల, ఎవరు ఎన్ని చెప్పినా నా సమస్య తీరదు అని నీవు బల్లగుద్ది చెబుతున్నావేమో. ప్రభు అంటున్నాడు వీళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. అంటే ఏమి నమ్మాలి? ఈ పురుగులు పట్టిన అబ్బాయి, ఈ వాసన కొడుతున్న అబ్బాయి, నీ సాక్ష్యం కంపు కొట్టింది, నీ జీవితం పురుగులు పట్టింది, నీ జీవితంలో సారం లేదు, దుర్వాసన, అందరూ వెలివేశారు, నీ బంధువులు నిన్ను హింసించారు, నీ బంధువులు నీకు దూరం చేశారు, అలాగే ఎవరు నిన్ను ప్రేమించట్లేదు, ఎవరు నీ దగ్గరికి రావటం లేదు, ఎవరు నిన్ను పలకరించట్లేదు, నీ బాధ నా బాధ నాది, నా బాధకు నేనే కారణం, ఎవరు నా ఉపయోగం లేదు అనే తీర్మానంలో ఉన్నావే. నమ్ముట నీ వలనైతే నీ తమ్ముడిని నేను లేపుతాను. ఆమేన్. ఇప్పుడు ప్రభు వచ్చాడు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు, నిలబడ్డాడు, ఆ పైన అన్నాడు, ఆ బండ తీయండి అన్నాడు. ఏంది అన్నాడు? చెప్పాలి. నీ ప్రక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పు, ఆ బండది పైన కనపడే బండ తీయండి అని చెప్పండి. అందరూ మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, సెకండ్ ఇచ్చి చెప్పండి. ఏంది ఏమన్నాను? ఆ పైన కనపడే ఆ రాయిని దొర్లించండి. పిల్లగా చాలామంది రక్షణ పొందడానికి సిద్ధమవుతున్నారే. మీరు రక్షణ పొందడానికి సిద్ధమవుతున్న మీకు మీ హృదయం మీద ఉన్న ఆ బండలు తీసివేస్తున్నాం ఇప్పుడు. ఆమేన్. అది మీరు పాపాలు ఒప్పుకోవటం అంటే మీ మీద ఉన్న బండలు తీసి దొర్లించి ప్రక్కన పడేస్తే ఆ లోపల ఉన్నవాడు సజీవుడై పైకి తెలియేస్తాడు. ఆమేన్. సంఘములో చచ్చిన స్థితిలో ఉన్న సంఘము సజీవముగా తిరిగి లేచును గాక. చనిపోయి నిరాశలో ఉన్న విశ్వాసులు తిరిగి బ్రతుకుదురు గాక. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపజేయును గాక. ఆమేన్. యేసు మాతో ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో ఉండగా మేము అలసి పోలేమయ్యా. చేతులు పైకి లేపండి. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో ఉండగా మేము అలసి పోలేమయ్యా. ప్రియులారా, వీళ్ళిద్దరెవరు? మార్తా, మరియా. ఈయనెవరు? వాళ్ళ తమ్ముడు లాజరు. ఏ స్థితిలో ఉన్నాడు? చచ్చిపోయి ఉన్నాడు. వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు బతికుండారని పేరే కానీ చచ్చిన స్థితిలోనే ఉన్నారు. ఈ ప్రక్కన ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. యేసు మాతో ఉండగా, యేసు మాతో ఉండగా. చచ్చిన స్థితిలో తమ్ముడు ఉన్నాడు, నిరాశలో మేమున్నాం,
యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. చచ్చిన స్థితిలో ఉన్న మాతో నువ్వు ఉంటే చాలు, మేము అలసిపోం. ఇప్పుడు అంటున్నాడు వీళ్ళతో, నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యము. వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. లాజరు లెమ్ము, లాజరు లెమ్ము అనగానే వాడు నిజంగానే కళ్ళు తెరిచాడు. ఇప్పుడు దాకా పోయాడు అనుకున్నా, వచ్చాడు. లాజరు లే, చెయ్యి లే, చప్పట్లు కొట్టాడు. వీళ్ళు ఆశగా పైకి లేచి ఒక్కసారి గంతులేసి లేచి చప్పట్లు కొట్టి యేసయ్యా నీకు వందనాలు అంటున్నారు. చెప్పు, యేసయ్యా నీకు వందనాలు అంటున్నారు. ఇందాకేమన్నారు? ఆలస్యంగా వచ్చావంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇదిగో నీ తమ్ముడు నీకు తిరిగి ఇచ్చామన్నారు. ఇప్పుడు దేవుని ఆలస్యం వెనక ఈ కుటుంబానికి ఏమొచ్చింది? ఆశీర్వాదము ఉన్నది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నువ్వు ఏం చెప్తావంటే, నాకు ఆలస్యమైన ప్రతిదీ ఆశీర్వాదకరంగా మారుగాక అని చెప్పు. ఆమేన్. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నమ్మాలి. నువ్వు ప్రార్థన చేసి ఆలస్యమైతే నమ్ము, విజ్ఞాపన చేసి ఆలస్యమైతే నమ్ము, నీ ఇంట్లోనికి సేవకుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇంకా ఆలస్యంగా ఉంటే నమ్ము. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. ఆమేన్. కావున ప్రియులారా, ఈ కుటుంబము చచ్చిన స్థితిలోనికి వెళ్ళిన కుటుంబాన్ని దేవుడు ఆలస్యంగా వచ్చి ఆ కుటుంబంలో సంతోషము ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ దేవుడే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆలస్యము చేసిన నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన నీ ప్రక్కనే ఉండేలాగా చూసుకోవాలి. ఆమేన్, ఆమేన్. అంతేగాని దేవుణ్ణి వదిలిపెట్టి పారిపోవటం కాదు, దేవుణ్ణి వదిలిపెట్టి ప్రార్థన చేయటం మానేయటం కాదు, లేక దేవుని సన్నిధికి రాకుండా దూరం అవటం కాదు. ఆయన్ని ప్రక్కనే ఉంటే నీ స్థితి పురుగులు పట్టినా సరే మరలా తిరిగి నువ్వు లేస్తావు. ఆమేన్. ఒకసారి వాళ్ళకి చప్పట్లు కొట్టండి, వెళ్తారు. వెళ్ళండి. తర్వాత ఇప్పుడు దేవుడు అక్కడక్కడ ఆలస్యం. ఈరోజు నా మైండ్ అసలు దేవుడు ఎక్కడెక్కడ ఆలస్యం చేశాడో ఆ ఆలస్యాలన్నీ పట్టుకొస్తాయి వాళ్ళ బైబిల్లో. ఎందుకు ఆలస్యం చేశాడు, ఆ ఆలస్యాలు ఎలాగూ మారిపోయినాయి. రెండవ విషయానికి వెళుతున్నాను. టయాన్ని బట్టిలేండి, అన్నీ చెప్పలేను, టయాన్ని బట్టి. ఇంకొకసారి దేవుడు ఆలస్యం చేశాడు. అది ఎక్కడానంటే చూద్దాం, చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం చూడండి. తన పనివారితో మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా. ప్రియులారా, గమనించండి. ఇక్కడ గమనించండి. దేవుని సన్నిధిలో మనం ఇక్కడ చూస్తుంది ఏమిటి అనంటే, అబ్రహాము గృహం ఉంది. ఎవరి గృహం అనేది? అబ్రహాము గృహం. ఈ అబ్రహాముకి ఆస్తి ఉన్నది, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
కానీ ఆయన కోరుకున్నది ఏంటంటే పిల్లలు కావాలని. పిల్లలు లేరు. తర్వాత ప్రార్థన చేస్తున్నాడు ఈ విషయం. ప్రభువా నాకు బిడ్డలను ఇవ్వండి. ఇప్పుడు ఈ నీతిమంతుడు కదా, ప్రార్థన చేసుకుంటాడు. మనకున్న ధైర్యం ఏంటంటే నీకు ఏది కావాలన్నా నువ్వు ప్రార్థనలో పెట్టుకోవాలి. ఏది కావాలన్నా సరే దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు ఇది అవసరం, నువ్వు నాకు సహాయం చేయి. అడుగు. 1 నెల అడుగు, 2 నెలలు అడుగు, 3 నెలలు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఒక 10 రకాలుగా అడిగితే వాటిల్లో 5-6 వెంటనే అయిపోతాయి. ఒక 2-3 ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయితే అది అవ్వదు అని అనుకోబాకు. అడుగుతా ఉండు. అడగ్గా 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 దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు అబ్రహాము శారాలు ప్రార్థన చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశారంటే 25 సంవత్సరాలు చేశారు. తొందరగా అయినట్ట పని, ఆలస్యమైనట్ట చెప్పాలి. మీ దృష్టిలో 25 సంవత్సరాలు ఒకే విషయం మీద ప్రార్థన చేస్తే తొందరగా అయినట్ట, ఆలస్యమైనట్టే కదా. మనకంతా సెకండ్స్లో అయిపోవాలి. కమాన్ గాడ్, కమ్ అండ్ టేక్ దిస్ అనగానే, అంటే ఇప్పుడు అది అక్కడ కింద పేపర్ పడి ఉంది. ఇప్పుడు నేను దేవుడికి చెబుతా, ప్రభా నువ్వేంటరా, కూర్చోరా నువ్వు, ఓహో థ్యాంక్ యూ, అది కూడా ఇరాదా నీ చేత్తో. కమాన్ గాడ్ అనగానే వాడు వచ్చాడేంది, వీడు గాడ్లేవనా? అరే నీలో దేవుడు దూరును కాక. ఇప్పుడు ఆ పేపరు దేవుడు ఇస్తే స్తోత్రం. నేను ఇలాగే నిలబడి, దేవా నువ్వు వచ్చి నాకు ఆ పేపర్, దేవా నువ్వు నాకు వచ్చి ఆ పేపర్, దేవా నువ్వు వచ్చి నాకు ఆ పేపర్ ఇయ్యారంటే, ఆయన రాలేదనుకోండి, అప్పుడేంటి? సాయంకాలం 5 గంటల దాకా అడిగా, నువ్వు వచ్చి నాకు ఆ పేపర్, నువ్వు వచ్చి నాకు ఆ పేపర్ ఇవ్వండి. తొందరగా వచ్చినట్ట, ఆలస్యంగా వచ్చినట్ట? ఆలస్యంగా వచ్చినట్టు. పిల్లరా, అబ్రహాముకు కూడా జరిగింది ఏంటి అని అంటే ఆలస్యమైంది. ఆమేన్. ఏమైంది చెప్పండి? అబ్రహాముకు కూడా జవాబు రావడం ఆలస్యమైంది. గమనించండి, ఇవన్నీ మనం వింటున్నప్పుడు నీ మనస్సులో కూడా ఒకవేళ నువ్వు ఏది ఆలస్యం అనుకుంటున్నావో ఆ ఆలస్యంలోనే ఆ ఒక ఆశీర్వాదం నీ కళ్ళే చూచును గాక. ఇప్పుడు అబ్రహాముతో శారాతో వాళ్ళ ఇంటికి 2 దేవదూతలు పంపాడు. ఆ దేవదూతలు వచ్చారు. మంచి మిట్ట మధ్యాహ్నం ఎండవేళ 2 వస్తే ఆ దూతలను చూసి అలాగూ పరిగెత్తుకుంటా పోయి అయ్యలారా అని వాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. ప్రియరా గమనించండి, దేవుని ఆశీర్వాదం నీకు రావాలంటే నీవు దేవుని ఎదుట సాగిలపడే అనుభవం నీకు కావాలి. సాగిలపడాలి. నీవు దేవుని దూతల ఎదుట సాగిలపడాలి. ఆయన బలిపీఠం దగ్గర సాగిలపడాలి. ఆయన సన్నిధిలో సాగిలపడాలి. ఆయన నామము ఎదుట సాగిలపడి అబ్రహాము ఎలాగూ ప్రార్థన చేశాడో నీవు కూడా అలాగూ ప్రార్థన చెయ్యాలి. ఆ దూతల్ని ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత వాళ్ళకి కావలసిన వంటకాలు, భోజనాలు అన్నీ సిద్ధం చేశాడు. దీనినే ఏమంటామంటే ఆతిథ్యము అంటాము. ఆతిథ్యములో కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుందండి. నీవు దేవునికి ఏదైనా ఇస్తే, దేవుని సన్నిధిలోనికి నువ్వు ఏదైనా తీసుకొని వస్తే దానినే ఆతిథ్యం అంటాం. ఆతిథ్యములో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు కానుక వేసిన, నీ హృదయమంతటితో వేసిన దానికి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు హృదయమంతటితో పరిచర్య చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవుని పనిలో పాలిభాగస్థులముగా అయితే దేవుని ఆశీర్వాదం వస్తుంది. దేవుని సంఘములో ఆకలితో ఉన్న వారికి భోజనాలు నువ్వు పెడితే దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది.
దేవుని సేవకుని ఆకలి తీర్చగలిగితే, దేవుని సేవకుని అవసరతలు నువ్వు తీర్చగలిగితే నీకు దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఆతిథ్యములో దేవుని ఆశీర్వాదం ఉన్నది. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను, శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.